నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఒక పార్టీని సపోర్ట్ చేస్తారా, ప్రజల్ని సపోర్ట్ చేస్తాడా ఈ రిపబ్లిక్ టీవీ పెట్టుకునని. నాకు అర్థం కావట్లా. ఇక్కడ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లేవనెత్తారు. దాంట్లోకి వెళ్దాము. అసలు ఈరోజు ఇండియాలో ఉన్న ప్రభుత్వానికి, గవర్నమెంట్కి ఎందుకు ఇంత భయం, వణికి ఎందుకు పుడుతుంది? అభిజిత్ దీప్కే నాకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదులుకుంటున్నాను, నేను ఇండియాకి వద్దామని డిసైడ్ అయిపోయాను. జూన్ 6వ తారీఖున ఎవరు కావాలంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ప్రొటెస్ట్, అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్కి మాకు దగ్గరుండి నడిపించాలని చెప్పి వాళ్ళు ట్వీట్ కూడా రిలీజ్ చేశారు. जितने भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स हैं और जितने भी स्टूडेंट्स और यूथ इस सिस्टम से परेशान हैं वो इस प्रोटेस्ट में शामिल होंगे. जिसको लगता है धर्मेंद्र प्रधान एजुकेशन मिनिस्टर जो है हमारे, उनको रिजाइन करना चाहिए, वो सभी लोग इस प्रोटेस्ट में शामिल हो जाएं. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీట్ లో రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా, ఎక్కడ మొహమాట పడకుండా, కాంప్రమైజ్ అన్న వర్డ్ లేకుండా స్టూడెంట్స్ అందరినీ రీ ఎగ్జామ్ అపియర్ అవ్వండి. జస్ట్ బికాస్ ద క్వశ్చన్ పేపర్ ఇస్ లీక్డ్. 410 క్వశ్చన్స్ ఉన్నాయంటే 120 క్వశ్చన్స్ దాని నుంచి ఎగ్జాక్ట్ రోలో వచ్చినాయి. కాబట్టి మా ఇన్కెపాసిటీ వల్ల మీరందరూ మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం సిబిఎస్ఈ స్టూడెంట్స్ అందరూ కూడా, మేము నెగ్లిజెంట్గా హేస్టీగా కరెక్ట్ చేశాం కాబట్టి మళ్ళీ కరెక్షన్ కోసం మీరందరూ డబ్బులు ఇవ్వాలి. ఇది ఈ రోజు నడుస్తున్న ఇండియాలో రాజకీయం. దీనికి అందరూ సై అని, లేదు కరెక్టే అనుకుంటే మీ దారిని మిమ్మల్ని వదిలేయాలి, వస్తే రండి లేకపోతే పొండి అన్న స్టేజ్లో అతను క్లియర్గా దే హ్యావ్ అనౌన్స్డ్. 8 లక్షల సిగ్నేచర్స్ వచ్చినాయి, అయినా కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా స్పందన అనేది లేదు.